అనంతపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తోపుదుర్తి గ్రామానికి తరలించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేయడం, అదేవిధంగా తోపుదుర్తి కుటుంబ సభ్యుల్ని కట్టడి చేయడం, అదేవిధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ అరెస్టు చేయడం, అడ్డగింత చేయడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారో ఒకసారి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, మీరు గన్మెన్లను తీసేశారు, అదేవిధంగా సింగనమల వద్ద అటాక్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం నాపైన నా కుటుంబం పైన కక్ష సాధింపుతో వ్యవహరిస్తోంది, కుట్ర రాజకీయాలు చేస్తోందని మీరు ఆరోపిస్తే వాళ్ళు దళిత్ కార్డుతో ముందుకు వస్తున్న పరిస్థితిని, ఎంఎస్ రాజును ముందుకు పెట్టి రాజకీయం చేస్తున్న పరిస్థితిని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మే 14న నారా లోకేష్ అనంతపురం వచ్చిన సందర్భంగా పరిటాల సునీత తదితరుల విజ్ఞప్తి మేరకు నా గన్మెన్ తొలగించడం జరిగింది. మే 17న గన్మెన్ రిలీవ్ కావడం జరిగింది. తర్వాత మా సోదరులు రాజశేఖర రెడ్డి గారిని మే 26న అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అంటే ఈరోజు దాదాపు 45 రోజులు, ఇవాళ బెయిల్ వచ్చింది. మరి అదేవిధంగా మొన్న సింగనమల మండలం బండమీదపల్లి దగ్గర హత్యాయత్నం చేయడం జరిగింది. అమిలినేని సురేంద్ర ఆయనకు సంబంధించినటువంటి టిప్పర్తో గుద్ది చంపాలనేటువంటి కుట్ర విఫలమైంది భగవంతుని దయ వల్ల. తర్వాత వెంటనే మా సోదరుడు, మా చిన్నాయన కొడుకైనటువంటి అమర్నాథ్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులను సిఐడికి అప్పచెప్పడం జరిగింది. వెరీ నెక్స్ట్ డే, అంటే 1వ తేదీ ఒక ఇన్సిడెంటు, 2వ తేదీ ఇంకొక చర్య, 3వ తేదీ తగరకుంట కొండారెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి పునర్విచారణ ఉన్నింది. సో ఈ హత్య కేసులో పరిటాల సునీత తమ్ముడు, వాళ్ళ చిన్నాయన ముద్దాయిలుగా ఉన్నారు. విచారణ పూర్తయింది, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో పునర్విచారణకు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని సాక్షుల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. సో అందులో భాగంగానే వారి బంధువులైనటువంటి, అంటే బాధితుల బంధువులైనటువంటి మా యొక్క గన్మెన్లు తొలగించడము, మా మీద అక్రమ కేసులు పెట్టడము, ఈ మధ్యలో కురుగుంట దగ్గర అమిలినేని సురేంద్ర వాళ్ళ బస్సు అద్దాలు పగలగొట్టామనేసి వెనుపోటు దినోత్సవం రోజు అది ఆయన ఒక కేసు పెట్టాడు. అంటే కక్ష సాధింపు చర్యలకు తోపుదుర్తి కుటుంబము పూర్తిగా ఇబ్బంది పడడం జరిగింది గత 45 రోజులుగా. నేను ఎందుకు ఇవన్నీ కూడా విశదీకరిస్తానంటే, ఈ ప్రభుత్వం ఎవరికి మంచి చేయలే. కొన్ని జిల్లాల శాసనసభ్యులు ఎవరైనా కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా వారు ఒక సొంత మేనిఫెస్టో, గ్రామానికి ఒక మేనిఫెస్టో ప్రకటించినారు ఎలక్షన్లప్పుడు ఓట్లు సంపాదించుకోవడానికి. ఏ ఒక్క మంచి కార్యక్రమం కానీ, ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టలే. గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాలుగా పేరూరు డ్యామ్ ఎండబెట్టడం చేస్తున్నారు. అంద్రినీవా కాలువ లైనింగ్ చేయడం వల్ల దాదాపుగా 40,000 ఎకరాల్లో ఈరోజు పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల దాదాపుగా 10,000 బోర్లు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పాపంపేటలో కబ్జాలకు పాల్పడుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిటాల కుటుంబం మీద వ్యతిరేకత వచ్చింది. అంటే ఎప్పుడో ఇల్లు నిర్మించుకున్నటువంటి పేదల కాలనీలను అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా సొంతం చేసుకోవాలనే ప్రయత్నం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మజ్జిగ లింగమయ్య గారి హత్య, మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకుడు కురుబ మజ్జిగ లింగమయ్య గారిని హత్య చేయడం, అదేవిధంగా రాప్తాల్లో నారాయణ రెడ్డి సావిత్రమ్మ దంపతులను హత్య చేయడం, మరి ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా ఏడుగురాలపల్లికి సంబంధించినటువంటి 14 సంవత్సరాల దళిత మైనర్ బాలిక పైన కొన్ని నెలల పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సామూహిక అత్యాచారం చేయడం, ఇన్ని నేరాలు, ఇన్ని దుర్మార్గాలు, వీటన్నిటి నడుమున వాళ్ళ ప్రతిష్ట మసకబారి భవిష్యత్తు లేదు, రాజకీయ భవిష్యత్తు లేదని తెలుసుకొని అందిన కాటికి దోపిడీ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు పరిటాల కుటుంబ సభ్యులు. మరి టమాటా మండీలో ప్రతి రైతు దగ్గర ఒక ట్రాక్టరు లేదా ఒక బొలెరో టమాటాలు తీసుకపోతే 2,000 రూపాయల రుసుం శ్రీరామ్కి కట్టించాలి. అంటే ఆ రకంగా రోజుకు 10 లక్షల రూపాయలు వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు టమాటా రైతుల దగ్గర. మరి ధర్మవరంలో చేనేతల దగ్గర వసూళ్లు కావచ్చు, పెన్నా నది కింద ఉన్నటువంటి మొత్తం ఇసుక దాదాపుగా 10 లక్షల టన్నులు అమ్ముకునేటువంటి కార్యక్రమం కావచ్చు, పేరూరు డ్యామ్ కింద ఉన్నటువంటిది. సో ఈ రకంగా చీప్ లిక్కర్కి సంబంధించి క్వార్టర్కి 50 రూపాయలు అదనంగా వసూలు చేసేటువంటి కార్యక్రమము, అక్రమ మద్యం తయారు చేసి అమ్మేటువంటి కార్యక్రమం,
మరి పీడిఎస్ రైసు, రేషన్ షాపుల్లో ఉన్న బియ్యం అమ్ముకునేటువంటి కార్యక్రమం ఇదైతే 25 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది, దాదాపు 95 నుంచి నడుస్తూ ఉంది, వాళ్ళ కుటుంబమే చేస్తుంది. సో ఇన్ని రకాలుగా దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు, ప్రజల్లో పల్సన్ అయిపోయినారు. ఇప్పుడు ప్రత్యర్థుల్ని నిర్మూలించాలా, హత్య కేసులో ఉన్న తమ కుటుంబ సభ్యుల్ని బయటికి తెచ్చుకోవాలా అంటే ఏకైక టార్గెట్ వాళ్లకు అడ్డంకిగా మారింది. రాజకీయంగా వాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ దుర్మార్గాలను బయటపెడుతూ వాళ్ళ దోపిడీల్ని ఎండగడుతూ మరి ప్రకాష్ రెడ్డిని నిర్మూలించాలా. మరి వారు చేసిన హత్యలను గతంలో దాదాపుగా 100 హత్యలు పైగా జరిగిన ఈ ఫ్యాక్షన్ ప్రాంతంలో ఆ హత్యల్లో ఏ హత్య కేసులో కూడా శిక్ష పడలేదు వాళ్ళకి. మరి ఆ శిక్ష పడని పరిస్థితి కల్పించినటువంటి వ్యవస్థ సిగ్గుపడాలా, ఆ ప్రభుత్వాలు సిగ్గుపడాలా, ఆ న్యాయ వ్యవస్థ సిగ్గుపడాలా, ఆ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలా. అటువంటి సిగ్గుపడేటువంటి వ్యవస్థను మళ్ళీ నిర్మించేటువంటి కార్యక్రమం చేయకుండా అడ్డుకుంటామన్నటువంటి ఒక అసూయతో వాళ్ళు నన్ను చంపడానికి కూడా తెగబడడం జరిగింది. సో ఈ క్రమంలో ఈ సమస్య రాప్తాడు నియోజకవర్గాన్ని అయితే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిన తర్వాత ఈయన ఎంఎస్ నారాయణ కామెడీ యాక్టర్ కదా, ఓకే, ఎంఎస్ రాజు ఈ ఎల్బి శ్రీరామ్తో కలిసి పరిటాల శ్రీరామ్తో కలిసి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి నన్ను విమర్శ చేయడం జరిగింది. అంటే తక్కువ చేసి మాట్లాడడము, త్వర మాట్లాడడము ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మంచి చేసే అవకాశం మీ దగ్గరే ఉంది, మాకు లేదు. మేము ఏదైనా మీరు చేసిన తప్పులను ప్రశ్నించేటువంటి ప్రతిపక్షంలోనే ఉన్నాం. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, శాంతి భద్రతలు కాపాడేటువంటి ప్రయత్నం చేయకోకుండా మీరే దోపిడీకి పాల్పడతా, మీరే దుర్మార్గాలు చేస్తా, మీరు మమ్మల్ని విమర్శ చేయడం ఏంది, వరాతరాన్ని మాట్లాడడం ఏంది. వీరికి తోడు అమిలినేని సురేంద్ర, వీరు ముగ్గురు మడక్సిర ప్రాంతంలో రైల్వే కాంట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులు అన్నీ కూడా ఏకపక్షంగా దోపిడీ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా బ్రాందీ షాపులు, అధిక ధరకు లిక్కర్ అమ్మడం కానీ ఇవన్నీ. సో ఈ రకంగా అక్రమ సంపాదనకు అలవాటు పడిన వీళ్లకు డబ్బు మదంతో, డబ్బు పొగరుతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే, నేను ప్రతిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెడుతూ మాకు ఈ ప్రాంతంలో అతిపెద్ద ఫ్యాక్షన్ కుటుంబాన్ని మేము ఎదుర్కొంటున్న సందర్భంగా వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష మాజీ శాసనసభ్యునిగా నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ ఎంఎస్ రాజును నాయనా తమ్ముడు అని సంబోధించడం జరిగింది. నాయనా తమ్ముడు, నీకు ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఆస్తులను కూడబెట్టేటువంటి యొక్క విద్య ఎలా తెలిసింది అని ప్రశ్నించడము నాకున్నట్టు నా అభిప్రాయం. ఎలా చేశారనేసి అంటే తానేదో నిజాయితీ పరుణని, సత్యహరిశ్చంద్రుని అనేసి కటింగ్ ఇచ్చుకుంటూ ఉన్నాడు. తాను ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి వచ్చాననేసి, బడుగు బలహీన వర్గాల పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తిని అనేసి, ఇతను ఏ ఉద్యమం చేశాడో మాకు తెలుసు. కేఎస్ బాబు మాకు అత్యంత సన్నిహితుడు, కేఎస్ బాబు ఇతనికి గురువు. కేఎస్ బాబు విగ్రహము ఏర్పాటులో మా వంతు సాయం ఉంది. ఎంఆర్పిఎస్ చేసినటువంటి ఉద్యమాల్లో వారికి ఆర్థికంగా మా వంతు సాయం అందజేయడం జరిగింది అనేక మందికి. మరి కేఎస్ బాబు లాంటి వ్యక్తుల్ని, ఎంఆర్పిఎస్లో ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్ని మేము గౌరవిస్తూ రావడం కూడా జరిగింది. మరి ఇతను ఆ ఉద్యమాన్ని నిజాయితీగా మాదిగల కోసం నిర్వహించి ఉంటే, మరి ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలిక, మైనర్ బాలిక, ఆమె పట్ల అత్యాచారం చేస్తే పరామర్శించినాడా? మరి ఈయనకు బాధ్యత ఉందా? కనీసం మానవత్వం ఉందా? కులస్తునిగా కాకపోవచ్చు, ఎంఆర్పిఎస్ ఉద్యమకారునిగా కాకపోవచ్చు, కనీసం మానవత్వం ఉందా? ప్రజాప్రతినిధివి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునివి, ఎస్సీలకు రాష్ట్ర అధ్యక్షునివి, నీకు బాధ్యత లేదా? మరి ఎవరు కొమ్ము కాస్తున్నావు? తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తున్నావు, కమ్మ సామాజిక వర్గపు పెద్దల కొమ్ము కాస్తున్నావు. మరి వారి దుర్మార్గాల్ని నువ్వు ఎండగట్టాల్సింది పోయి వెనకేసుకొని ప్రశ్నించిన మా పైన గొంతు లేపుతా ఉన్నావు. మరి నీ గురువైనటువంటి పేరుపోక వెంకటేశ్వరరావు, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు, ఆయన కుమారుడు మరణిస్తే మాదిగ క్రాంతికుమార్, ఆయన కృష్ణలంక పోలీసుల యొక్క దౌర్జన్యం వల్ల, దుర్మార్గం వల్ల, వాళ్ళు నా పట్ల వ్యవహరించినటువంటి తీరు వల్ల క్షోభకు గురై నేను ఆత్మహత్య చేసుకుంటున్నాననేసి ఆయన వీడియో చేసి చనిపోతే, తనకు పూర్వాశ్రమంలో సాయం చేసినటువంటి ఆ పెద్ద మనిషిని కనీసం ఇతను పరామర్శించాడా? లేదు. మరొకవైపు సాయి
సాయికృష్ణ నాగరాజ్ అనేటువంటి ఒక సిఐ ఆ సాయికృష్ణ అనేటువంటి దళిత యువకుని లాకప్ డెత్ చేసి సాక్ష్యాలు బయటికి రాకూడదనేసి ఎలక్ట్రిక్ క్రిమటోరియంలో దహనం చేసి బూడిద కూడా వాళ్ళ తల్లికి ఇవ్వకుండా దుర్మార్గంగా హత్య చేస్తే మరి ఈ నాయకుడు ప్రశ్నించాడా ప్రభుత్వాన్ని? కనీసం ఈ ప్రభుత్వాన్ని అర్జీ ఇవ్వడము, రిప్రజెంటేషన్ ఇవ్వడము, వారి బూడిదైనా ఇవ్వమని అడిగాడా? మరి ఈయన కూడా ఎంఆర్పిఎస్ గురించి దళిత నాయకత్వం గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన కేవలము దళిత ఉద్యమాన్ని తన ఆస్తులు కూడబెట్టుకోవడానికి, తన స్థాయి పెంచుకునేదానికి, తన ఆర్థికంగా తన ఎదుగుదలకు ఉపయోగించుకున్నాడు. కులానికి సాయం చేయగలిగిన వాడు ఎవరైనా కానీ నువ్వు మంచి మాటలతో చేయొచ్చు, లేదా నీకు అర్హత ఉండి నీకు శక్తి ఉంటే 10 మందికి సాయం చేసి చేయొచ్చు. కానీ కులాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు ఎదిగి నువ్వు ఆ కులాన్ని నిర్లక్ష్యం చేస్తూ మళ్ళీ కేవలము ఎవరైతే ఈ అగ్రవర్ణాల పెద్దలు ఉన్నారో సురేంద్రబాబు మరియు పరిటాల శ్రీరామ్, వీరి వల్ల నష్టపోయినాం. మేము వీరి వల్ల ఆర్థికంగా దారుణంగా నష్టపోయినాం. ఈ సురేంద్రబాబు వల్ల, మరి ఈ పరిటాల కుటుంబం వల్ల దారుణంగా ఆర్థికంగా నష్టపోయినాం. మా బంధువుల్ని కోల్పోయినాం, మా హితుల్ని కోల్పోయినాం, మిత్రుల్ని కోల్పోయినాం. మా వర్గంలో దాదాపుగా 100 మంది హత్యకు గురైనారు. మరి ఆ బాధ కొద్దీ ఇటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళు మళ్ళీ నా మీద తెగబడినటువంటి ప్రయత్నం చేస్తే ఆ బాధ కొద్దీ నేను మాట్లాడితే ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయడానికి ఇతన్ని పావులా వాడుకున్నారు. ఇతను అనుకుంటా అన్నాడేమో తాను గట్టిగా మాట్లాడితే ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, దుర్భాషలాడితే కొడాలి నానిని దుర్భాషలాడితే, జగన్ గారిని దుర్భాషలాడితే ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ప్రకాష్ రెడ్డిని దుర్భాషలాడితే మంత్రి పదవి వస్తుందని. నేను చెప్తున్నా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ సభ్యునికి ఉన్నటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఇతనిలో ఉండాల్సినటువంటి గుణాలు ఏమైనా ఉన్నాయా? ఇతని భాష ఏంది, ఇతని మాట ఏంది, ఇతని వ్యవహార శైలి ఏంది, ఇతని చరిత్ర ఏంది, ఇతని నేపథ్యం ఏంది, అవన్నీ ఏమి గమనించరా? మీరు ప్రత్యర్థిని తిడితే మీరు అందలం ఎక్కిస్తారా? మరి మీరు ఎక్కించినటువంటి వ్యక్తి ఈరోజు నన్ను తిట్టినవాడు రేపు మిమ్మల్ని తిట్టడా? ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు. ఈ అనంతపురం జిల్లాలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు తమ్ముడు అని మాట్లాడితే ఎంఎస్ రాజు అనేవాడు ఇంత దుర్మార్గంగా మాట్లాడినాడు, ప్రకాష్ రెడ్డి పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడినాడు అనేది మీ కమ్మ సామాజిక వర్గ పెద్దలు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కులాల వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. నాకు మద్దతుగా అండగా నిలబడ్డారు ఎంఆర్పిఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు, ఎస్సీసీఎల్ నాయకులు అందరూ కూడా మాట్లాడారు. రాజు మనము ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోయి చందాలు తీసుకోలేదా, ఉద్యమానికి ఆయన సాయం చేయలేదా అని మాట్లాడినారు. కొంతమంది ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి కొంతమంది తోపుదుర్తి కుటుంబము మాదిగలను హక్కున చేర్చుకున్నటువంటి కుటుంబము, మాలలను హక్కున చేర్చుకున్నటువంటి కుటుంబం. నేను చెప్తా ఉన్నా, మాదిగలకు పొగురుండదు, మాదిగలకు ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ వెలకట్టలేని ప్రేమ ఉంటుంది. మా గ్రామంలో మాదిగలు మా పట్ల చూపించే ప్రేమను ఒకసారి నువ్వు గమనిస్తే ఆ ప్రేమ ఎంత వెలకట్టలేనిదో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు విశ్వాసం ఉంటుంది, వినయం ఉంటుంది, కష్టపడేటువంటి తత్వం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి నీకు డబ్బు పొగరుతో నువ్వు మాట్లాడుతూ మాదిగ పొగరని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ సాంప్రదాయం ఎక్కడి వరకు పోతా ఉంది? మరి రెడ్డి పొగరు అంటావు. రెడ్లకు ఆత్మ గౌరవం ఉంటుంది, ఆత్మాభిమానం కోసమే సర్వము పోగొట్టుకునేటువంటి తత్వం ఉంటుంది. అన్ని కులాలని ప్రేమించి హక్కున చేర్చుకొని వారందరికీ మంచి చేసి వారికి అన్నం పెట్టిన తర్వాతే తాను అన్నం తినేటువంటి లక్షణం ఉంటుంది. ఈ సమాజంలో అన్ని కులాలు కలిసి ఒకరికొకరు సహకరించుకుంటేనే ఈరోజు యాదవులు ఆవులు మేపచ్చు, కురుబలు గొల్లలు మేపచ్చు. వాళ్ళు లేకపోతే ఆ వృత్తి చేసేవాళ్ళు లేకపోతే మనకు నోటి నిండా తిండి ఉండదు, రైతాంగం కింద పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు వాల్మీకులు కష్టపడేటువంటి తత్వం ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద రైతులైనారు, చెరువుల్లో చేపలు పట్టేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కష్టపడితేనే మనం తింటున్నాం. ఇప్పుడు ఎంఎస్ రాజును అడ్డు పెట్టుకొని పరిటాల కుటుంబం ఇట్లాంటి రాజకీయాలు చేస్తుందంటారా? అంటే మిమ్మల్ని స్ట్రైట్గా ఎదుర్కోలేక ఇక పరిటాల కుటుంబం ఎప్పుడూ కూడా కులం కార్డు ముందుకు తీసుకొస్తారు. ఒక్కొక్క సందర్భంగా బోయల్ని ముందర పెట్టి మేము బోయలకు వ్యతిరేకం అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇందాకే చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి తలారి వాళ్ళని మామ అంటాం. మరి ఒక్కొక్కసారి కులం కార్డు పెట్టి కురువల్ని మా పైన ఎగదోసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడే చెప్పాను, మా మామ సర్పంచ్ ఓబులేసే సిట్రా మా మామ అంటాం. మేము బంధువులుగా, అన్నదమ్ములుగా, చిన్న అన్న తమ్ముడు బావ మామ అని పిలుచుకుంటాం. ఇది గ్రామాల్లో ఉన్నటువంటి పద్ధతి. ఇది
ఏ గ్రామంలో అయినా ఈ రాష్ట్రంలో ఎక్కడికన్నా పోనండి, అన్ని కులాల వాళ్ళను వరుసలతో పిలుచుకునేటువంటి పద్ధతి ప్రతి చోట ఉంటుంది. ఈ కులాలు రాజకీయానికి తీసుకొని రావడం తప్పు. మీకు చేతనైతే పని చేయండి, మీకు చేతనైతే అన్ని కులాలకు సాయం చేయండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. కానీ మీరు అక్కడ ఫెయిల్ అయ్యి మీరు వసూలు చేసే కార్యక్రమాలకు పాల్పడుతూ దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు చేస్తూ మీ పరువు పోగొట్టుకుని నన్ను పలచన చేసే దానికి కులాలను ఉపయోగించుకోవద్దండి. పరిటాల కుటుంబం ఈరోజు ఎంఎస్ రాజును వాడుకుంది. ఎంఎస్ రాజు దీనివల్ల నష్టపోయినాడు. ఎంఎస్ రాజు దీనివల్ల నష్టపోయినాడు, పరువు పోగొట్టుకున్నాడు. మీరు ఏనుగులు పోతా ఉంటాయి, అవేవో మరుగుతాయి, దానివల్ల ఏనుగుకు వచ్చిన నష్టం ఏముంది? ఏది కాదు. ఎంఎస్ రాజు కూడా తెలుసుకోవాలా, ఇది తప్పు, మనం చేసిన తప్పు. నిజంగా ఆయనకంత నిజాయితీ ఉంటే తిరుమల తిరుపతి వెంకటరమణ సాక్షిగా ₹1 ఆస్తి నా పేరు మీద ఉంటే రాజీనామా చేస్తా అన్నాడు. మరి మొన్న మా మామ ఈ ఊరికి సంబంధించినటువంటి గంగన సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడినారు. వారి ఇల్లు ఇదే ఎంఎస్ రాజు కొన్నాడు, 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు, 2,43,00,000 ఒప్పందం చేసుకున్నాడు. మరి మా మిత్రుడు, మా సహచరుడు, రాయచోటి శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి గారి బావమరిది దగ్గర విల్లా కొన్నాడు, అడ్వాన్స్ కట్టాడు. 7 కోట్ల రూపాయల విల్లాకు అడ్వాన్స్ కట్టాడు. మరి అనేకము ఆధారాలు ఉన్నాయి. రోళ్లలో ఇతనికి క్రషర్ ఉందని, ఇతనికి మైనింగ్ యాక్టివిటీ ఉందని ఇతనే ఐడ్రీమ్స్లో ఒప్పుకున్నాడు. ఇట్లా సంపాదించుకోవచ్చు. మీరు రెంట్కున్న హౌస్ కూడా పర్చేజ్ చేశారన్న వార్త కూడా వస్తుంది. మేము బాడీ కొన్న ఇల్లు మా ఓనర్తో మాట్లాడి ₹1 అడ్వాన్స్ కట్టినాడు. నిన్న ఎక్కడి నుంచి వస్తాను ఇంత డబ్బులు? మరి దీన్ని డబ్బు పొగరంటారా, మరి ఏమంటారు? ఇదంతా స్పాన్సర్ చేస్తున్నారా ఎవరన్నా, లేకపోతే ఇట్లా ఏంటి మీ విశ్లేషణ ఏంటి? ఇది నేను ఆ రోజు కూడా మాట్లాడాను. ఈయన బినామీ అనేసి. మరి ఎవరికి బినామీనో నాకైతే తెలియదు. కానీ సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, సినిమా ప్రొడ్యూసర్లు, మరి ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ వచ్చి ఇతన్ని కలుస్తూ ఉంటారు. మన దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. సాయి కుమార్ కొడుకు, శ్రీకాంత్ కొడుకు, మరొక హీరోయిన్, వీళ్ళందరూ కూడా ఈయనను కలుస్తూ ఉంటారు. ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి పయ్యావుల కేశవ్ గారి దగ్గరికి సినిమా వాళ్ళు ఎందుకు పోలే? సవితమ్మ దగ్గరికి సినిమా వాళ్ళు ఎందుకు పోలే? మరి సత్యకుమార్ గారు ఉన్నారు, సినిమా వాళ్ళు ఎందుకు పోలే ఆయన దగ్గరికి? ఈయనకు ఆ సినిమా వ్యాపారంలో ఈయనకు ఏమైనా రంగప్రవేశం ఉందా? పోనీ ఆయనకు ఏమైనా భాగం ఉందా? ఇన్వెస్ట్మెంట్ చేశాడా? లేదా ఈయన కూడా ఒక ఆర్టిస్టా, ఒక నటుడా? మరి ఈయన నా దగ్గర ₹1 లేదు, నా పేరుతో ఒక డాక్యుమెంట్ లేదంటే నిజంగా నటుడే అనుకోవాలి. నేను ఏం చెప్తున్నానంటే, బాబు నీకు ప్రజలు పట్టం కట్టారు. మడకశిరలో ఒక దళిత యువకుని హత్య చేస్తే నువ్వు వెళ్ళి అక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు, మా దళిత సోదరులు, పిచ్చిరెడ్డి కోటాల హరి లాంటి నాయకులు, ఆర్డిటి ఉద్యమకారులతను వీళ్ళు వెళ్ళి వాళ్ళని పరామర్శ చేస్తే, వారు వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళి మాట్లాడతా మడకశిరలోకి ఎంఆర్పిఎస్ రాకూడదని మాట్లాడారు, కుల సంఘాలు రాకూడదని మాట్లాడారు. మరి నువ్వు ఏ చెట్టు కింద పెరిగినావో, ఏ అన్నం నువ్వు తిన్నావో, నువ్వు దాన్నే విమర్శ చేస్తున్నావు. మరి నీ వ్యక్తిత్వాన్ని ఏమనుకోవాలంటే, మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఒదిగేటువంటి ప్రయత్నం చేయాలి. మేము చెప్పాను, మా గ్రామంలో మమ్మల్ని అందరూ కూడా కుటుంబంలా భావిస్తారు. నన్ను అరెస్ట్ చేశారంటే రోడ్ల మీదకి వచ్చినారు. మా అన్నకు బెయిల్ వచ్చిందంటే అంత సంతోషంగా ఇంటి చుట్టూ అంతా వాళ్ళే ఉన్నారు. వీళ్ళంతా నా బంధువులు, నా కుటుంబం. ప్రజల్ని ప్రేమించడం నేర్చుకునైనా భవిష్యత్తు ఉంటుంది తప్ప ఇటువంటి పద్ధతుల వల్ల అనర్థాలు జరుగుతాయి. ప్రత్యేకించి అనంతపురం పట్టణం శాంతి కాముకులు ఉన్నటువంటి పట్టణం, అది ఫ్యాక్షన్ గ్రామం కాదు. అనంతపురం పట్టణంలో సెటిలర్స్ ఉన్నారు. ఇక్కడ పీజీ సెంటర్ వచ్చినప్పటి నుంచి ఎస్కే యూనివర్సిటీ, సత్యసాయి యూనివర్సిటీ, జేఎన్టీయూ, మెడికల్ కాలేజెస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ చదువుకున్నవారు, ఉద్యోగాల నిమిత్తం ఇక్కడ వచ్చినవారు, వ్యాపారాల నిమిత్తం ఇక్కడ వచ్చినవారు, శాంతి కాముకులు అందరూ ఉన్నటువంటి ప్రాంతం. తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. సైఫుల్లా గారు కావచ్చు, కేశవ్ గారు కావచ్చు, జేసీ సోదరులు కావచ్చు, ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళు ప్రభాకర్ చౌదరి గారు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడైనా కనపడినా తారసపడినా కూడా పలకరించుకుంటాం, మాట్లాడతాం, గౌరవిస్తాం. పెద్దలు వస్తే లేచి నిలబడి సీట్ ఇస్తాం. మరి ఇటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ అనంతపురం పట్టణంలో ఇంటి మీదకి దాడి చేస్తానని, మరి ఏదో చేస్తానని నువ్వు టైం పెట్టి, డేట్ పెట్టి, ఇది ఏం సాంప్రదాయము? ఎక్కడ తీసిపోతున్నావు తెలుగుదేశం పార్టీ? నిన్ను రికమెండ్ చేసిన నాయకులు వాళ్ళు ఆలోచన చేసుకోరా?
పోనీ ఈ ప్రతి పార్టీలోనూ ప్రత్యర్థులు ఉంటారు, ప్రతి పార్టీలోనూ పోటీదారులు ఉంటారు. వాళ్ళు దీనివల్ల మీకు జరుగుతున్న నష్టం గురించి పైన చెప్పరా? నువ్వు ఏం నష్టపోతున్నావు? నువ్వు సంపాదించు, వ్యాపారం చేస్తున్నానని చెప్పు, ట్యాక్సీలు కట్టు, బ్యాలెన్స్ షీట్ చూపించు. ఈ వ్యాపారం చేశాను, ఇంత డబ్బు సంపాదించాను, ఆస్తులు కొన్నానయా, నువ్వెవరా పెద్ద మనిషి నన్ను మాట్లాడేక, నువ్వు మాట్లాడు, చూపించుకో. అంతేగాని ఏమీ లేదు వెంకటరమణ స్వామిని తీసుకొచ్చి సాక్షిగా పెడతానంటే దేవుడు ఒప్పుకుంటాడా? తిరుపతి తిరుమల వెంకటరమణ స్వామిని నువ్వు నీ రాజకీయం కోసం వాడుకుంటే ఆ దేవదేవుడు ఒప్పుకుంటాడా? ఎంతోమంది ఆయనను మోసం చేసి కాలగర్భంలో కలిసిపోయినారు. కాబట్టి ఈ మాటలన్నీ వెనక్కి తీసుకో. ఈ సాంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వు, మంచిగా రాజకీయం చేయి. నువ్వు ఎదిగితే మేము కూడా సంతోషిస్తాం. కానీ ఈ మాటలు, ఈ పద్ధతులు మానుకోకపోతే సమాజం నిన్ను రాజకీయ చిత్రపటం నుంచి తొలగిస్తుందని హెచ్చరిస్తుంది. మీకు థ్రెట్ పరిటాల కుటుంబం నుంచేనా, లేకుంటే టీడీపీ అధిష్టానం నుంచి కూడా ఉందని భావిస్తున్నారు? ఇప్పుడు గతంలో కూడా మా సోదరుడు చెప్పాడు, ఆయన ఆ రోజు భాష తప్పు అయిండొచ్చు, భాష్యం తప్పు కాదు, భావం తప్పు కాదని. మరి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా కూనీ కేసులన్నీ కూడా కొట్టివేయబడతా ఉన్నాయి. అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడతా ఉన్నాయి. గతంలో ఆర్ఓసి అనేటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ పార్టీని ఒకటి ఏర్పాటు చేసుకొని, కొంతమంది హైర్డ్ అసాసిన్స్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంలో ఉంటూ పోలీసుల్ని లొంగ తీసుకుంటూ, పత్రికల్ని లొంగ తీసుకుంటూ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఆ మచ్చ జీవితకాలం అనుభవించాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారే. మరి ఆయన తరం అయిపోవచ్చింది. ఇప్పుడు ఆయన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చినాడు. ముందుకు ఎవరెన్ని విమర్శలు చేసినా యువగలం చేసినాడు. తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఇటువంటి ఫ్యాక్షన్ కుటుంబాలని వెనకేసుకుని వీరు చెడింది కాక తాజెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్టుగా ఎంఎస్ రాజుని చేరుస్తా, మరి దీనికి అంతా కూడా ఒక గ్రూపు కట్టి సురేంద్రని తీసుకొచ్చి దాంట్లో ఇన్వాల్వ్ చేసి, మరి ఈరోజు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి నమ్మకంగా ఉన్నటువంటి పార్సారథి గారు, కాలువ శ్రీనివాసులు గారు కూడా మాట్లాడినారని తెలుస్తుంది. మరి వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తా, మరి ఇదంతా మీ అధిష్టానం చేస్తానట్లు కదా, ఆలోచన చేయరా? జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న సొంత బావమరిది, వాళ్ళ అబ్బా ప్రొద్దుటూరులో 15 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాడు. నేను ఎమ్మెల్యే అయిన 15 రోజులకే ఒక సంఘటనలో అతని మీద ఆరోపణలు వచ్చి ఎఫ్ఐఆర్ అయితే జైలు పంపించినాడు. ఎక్కడికి పోతాం సమాజం? జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కట్టడి చేశారు. మరి ఈరోజు మాకు అనిపిస్తూ ఉంది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేస్తూ పోయినారు, పేదల పక్షపాతిగా నిలబడినారు, విద్యార్థులకు మేనమామైనాడు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలని కట్టడి చేసినాడు, ఫ్యాక్షన్ను తొక్కేసినాడు, శత్రువుల్ని ప్రేమిస్తూ వాళ్ళకు కూడా గన్మెన్లు ఇచ్చినాడు, ఆయన గొప్పోడు అనిపించుకున్నాడు. తీరా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈ 2 సంవత్సరాలుగా మేము దోపిడీకి గురవుతా ఉన్నాం, అవమానాల పాలవుతా ఉన్నాము, దాడులకు గురవుతా ఉన్నాము. మరి ఆయన చేసింది తప్పేమో. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు, బాబు నువ్వు మంచి చేస్తున్నావు, ట్రస్ట్ పెట్టి బోర్లు వేయడము, గొర్రెలు ఇవ్వడము అనేటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నావు, మంచి పేరు వచ్చింది, అది కొనసాగించు, ఫ్యాక్షన్ కుటుంబాలకు దూరంగా ఉండు అని చెప్పాడు ఆయన కూడా. మరి అది కూడా తప్పేమో అనేటువంటి ఆత్మవిమర్శ చేసుకునేటువంటి పరిస్థితులే మమ్మల్ని తీసుకురావద్దని నారా లోకేష్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హెచ్చరిక చేసినా నువ్వే టార్గెట్ అని మాట్లాడినా మా భావం ఇదే. ఈ జిల్లాలో గొప్ప గొప్ప నాయకులు పుట్టినారు, శాంతి భద్రతలకు ఎప్పుడూ కొదవలేని పరిస్థితులు. కానీ పరిటాల రవి అనే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఈ జిల్లా రూపురేఖలే మారినాయి. ఈ జిల్లాకు ఒక పెద్ద మచ్చ అంటించబడింది. దీన్ని ఇప్పుడైనా సరిదిద్దాలని నేను తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కోరుతా ఉన్నా, జిల్లా తెలుగుదేశం పార్టీ పెద్దల్ని కోరుతా ఉన్నా, జిల్లా ప్రజల్ని కూడా. మంచిని చెడును వేరు చేసి నా మీద విమర్శ చేశారు, మంచిని చెడును వేరు చేసి చూడాలి. నా మీద విమర్శ చేశారు. 2000 కోట్లు నేను సంపాదించాను మాట్లాడాడు చంద్రబాబు. నేను అనలేదే ఈ రకంగా, నువ్వు నిరూపించకపోతే నీ ఇంటికి వచ్చి చెప్తూ కొడతానని నేను అనలేదే. సభ్యత ఉంది కాబట్టి. మళ్ళీ ఆయనే తప్పు సరిదిద్దుకొని పెనుగొండ పోయినాక 500 కోట్లు సంపాదించాడన్నారు. మరి ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి 50 కోట్లకు నా ఆస్తులని రాసిస్తానయ్యా అని ఖాళీ 100 రూపాయల స్టాంప్ పేపర్ కింద సంతకం పెట్టి ఇచ్చా, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇవ్వండి అనేసి జ్యోతి ఈనాడు విలేకరులను రిక్వెస్ట్ చేశా. ఈరోజు కూడా కట్టుబడి ఉన్నా, నిరూపించమంటా ఉన్నా.
మీరు బట్టగాల్చి మా మీద వేసి మా కార్యకర్తలు మా ప్రజలంతా ప్రకాష్ రెడ్డి 1000 కోట్లు దోచుకున్నాడు మాకేం పంచిపెట్టాలనే విధంగా వాళ్ళందరినీ మాకు శత్రువులుగా చేసి మమ్మల్ని ఓడించేటువంటి కార్యక్రమంలో మీరు సఫలమైనారు. ఇటువంటి కుట్రల వల్ల మీరు అధికారంలోకి వస్తారు కానీ ప్రజలకు మేలు జరగదు, మీరు రాజకీయంగా ఎదగరు అనేది తెలుసుకోమని విజ్ఞప్తి చేస్తాం. మీ అనంతపూర్లో మీ హౌస్ను ఖాళీ చేయించాలన్న ఇది జరుగుతోంది కదా, అంటే ఏమంటారు? ఛాలెంజ్ జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎంఎస్ రాజు పర్చేజ్ చేశారు, ఇంకా దాన్ని బేస్ చేసుకొని ఖాళీ చేయాలంటారు. మీరు దానిపైన మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఎంఎస్ రాజు చుట్టూ ఎవరున్నారు? ఆయన వ్యాపారంలో భాగస్వాములైనటువంటి పరిటాల శ్రీరాము, సురేంద్ర ఉన్నారు. వాళ్ళు నన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఎంఎస్ రాజు వాళ్ళ మాట వింటాడా, లేదా ఇది పద్ధతి కాదనుకుంటాడా, లేదా తాను చేసింది తప్పు అనుకుంటాడా? మరి ఎటువంటి వ్యక్తులు ఉన్నారు ఆయన దగ్గర? ఆయన అంటాడు, పరిటాల శ్రీరాము, నేను ధర్మవరంలో ఉన్నా కాబట్టి బతికిపోయినావు, రాప్తాల్లో ఉంటే నీ కథ చెప్పింది నువ్వు అంటాడు. ధర్మవరం ఏమన్నా దుబాయ్లో ఉందా? ఇక్కడే కదా ఉంది. మీ అమ్మే కదా ఎమ్మెల్యే రాప్తాడికి. నేనే కదా మీ ప్రత్యర్థిని మీ కుటుంబానికి. మంచిలో పోటీపడు, విమర్శ చేయి, తిట్టు. నువ్వు మంచి చేసినా నువ్వేం చేసినావు అని ప్రశ్నించు. మేము కూడా మంచి చేసే ప్రయత్నం చేస్తాం. నువ్వేమీ చేయకుండా మేము చేసిన మంచిని ప్రజలు ఎవరు కూడా చర్చించుకునేటువంటి అవకాశం లేకుండా మమ్మల్ని దుర్భాషలాడతా, తోలు తీస్తా, అది తీస్తా, ఇది తీస్తా అని మాట్లాడేటువంటి వ్యక్తులందరికీ తను చుట్టున్నాడు. నన్ను తోలు తీయడం కాదయా, మీ నాయన్ని చంపిన వాళ్ళ కనీసం నువ్వు పీకలే. మీరు సర్దుకున్నారు, మంచిదే. నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తానా. మీరు సర్దుకున్నారు, మీరు రాజకీయం కోసమో లేదా ఫ్యాక్షన్ వద్దనుకునో సర్దుకున్నారు. కానీ అంతే ఉండండి, ఆటికే ఉండండి. మీరంతా రాజీలు కావచ్చు కానీ మీసాలు తిప్పుతారు. మీరంతా ఆదాయాల్లో పంచుకోవచ్చు. ఈ జిల్లాలో ఫ్యాక్షనిస్టులకు చెప్తా ఉన్నా, మీరు ఆదాయాలు పంచుకుంటారు. మీరు పంచుకునే ఆదాయాల మీద విమర్శలు చేసుకోరు. మీరు హత్య కేసులు రాజీలు అవుతారు, దాని మీద విమర్శలు చేసుకోరు. కేవలం రాజకీయాల కోసము ప్రత్యర్థుల్ని మీరు తిట్టుకుంటా పోతారు. ఇది చూసి ప్రజలు పిచ్చోళ్ళై మీ పక్కన ఒక వర్గము, ఇంకొకరి పక్కన ఇంకొక వర్గం చేరాలి. ఇదేనా రాజకీయము? ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తాను. పరిటాల హింస రాజకీయాలపైన ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా పోరాటాలు కొనసాగిస్తారని చాలా స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే తోబుతు ప్రకాష్ రెడ్డి పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ కొంచెం శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.